హాయ్ ఫ్రెండ్స్, మహాభారత యుద్ధం అంటే మనందరికీ వెంటనే గుర్తుకొచ్చేది పాండవులు. కేవలం 5గురు కలిసి కౌరవులని ఎలా ఓడించారో మీకు తెలుసా? మొదటిగా ధర్మరాజు యుద్ధం అంటే కేవలం కత్తుల సమ మాత్రమే కాదు, తెలివైన వ్యూహం కూడా అని నేర్పాడు. ఇక భీముడు అసలు సిసలైన మాస్ పవర్ అంటే ఏంటో తన గద ద్వారా 100 మంది కౌరవులని మట్టిపెట్టి ద్రౌపదికిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. మన అందరికీ ఇష్టమైన అర్జునుడు కృష్ణ పరమాత్మ సారథ్యంలో గాంధీవం పట్టి బాణాలు వదులుతుంటే శత్రువులకి దిక్కుతోచలేదు. అర్జునుడు బాణం తగిలితే ఇక అంతే సంగతులు. చివరిగా నకులుడు ఇంకా సహదేవుడు, వీరు కత్తి యుద్ధంలో టాప్ క్లాస్. సహదేవుడికి భవిష్యత్తు ముందే తెలిసిన ఓపికగా ఉంటూ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించారు. అయినా వీళ్ళ అందరి వెనుక ఉన్న అసలు సిసలైన మాస్టర్ మైండ్ మన శ్రీకృష్ణుడు లేకపోతే పాండవులు విజయం ఇంపాసిబుల్. ఫైనల్గా ధర్మమే గెలిచింది. మీకు ఏ పాండవులంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి.